అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, కాలసర్ప దోషం, దీని మీద రకరకాలుగా వాదనలు, మరి ఇన్ని వందల కాలసర్ప దోషాలు అంటారు, అన్ని వందలు అంటారు. కొంతమంది పరిహారాల పేరుతో వేల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. దీని మీద మీ వివరణ చెప్పండి సార్ గురుగారు. వందే గురుపదద్వంద్వమ వాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్కీయం త్రైపురం మహః ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. అంటే కాలసర్పదోషానికి రెమెడీస్ చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి. శ్రీకాళహస్తిలో కూడా కాలసర్పదోషాలకు పూజలు లేవు, జనం కూడా వెళ్ళేవారు కదా అక్కడ, ఏమి లేదు. ఇంకా ఎక్కడా కూడా కాలసర్పదోషానికి సంబంధించిన పూజలు లేవు. మరి ఈ కాలసర్పదోషం 40 ఏళ్ల నుంచి విపరీతంగా వస్తున్నది. ఒక మహానుభావుడు జ్యోతిష్కుడు కాలసర్పదోషము ఉన్నది, కానీ ఆ దోషానికి కొన్ని సూచనలు చెప్పాడు. ఆయన ఒక పెద్ద జ్యోతిష్కుడే. సరే, అదేంటంటే అగ్రే రాహు రథోకేతు మధ్యే షడ్గ్రహ యది కాలసర్పాఖ్య దోషోయం నృపసస్య వినాశకం అని ఉన్నది. ఇది ఒక ప్రాంతానికి, అంటే దేశానికి, ఆ దేశపు పరిపాలించే రాజులకు సంబంధించిన దోషం. ఇది యథార్థం అదే, వ్యక్తికి సంబంధించిన దోషము కాదు. ఆ దేశములో పంటలు పండవు, నృప సస్య వినాశకం. రాజులకు యుద్ధములు, ఇటువంటి భయాలు వినాశకారణమవుతుంది. పంటలు పండవు, దేశంలో క్షామం వస్తుంది, కరువు కాటకాలు వస్తాయి. అయితే అగ్రే రాహు, లగ్నానికంటే ముందు రాహువు, లగ్నానికంటే ముందు రాహువు. అధో కేతు, లగ్నానికి కింది వైపున కేతువు ఉండాలి. అగ్రే రాహు రథో కేతు మధ్యే షడ్గ్రహ యది, మధ్యలో 6 గ్రహాలు ఉండాలి. అంటే చంద్రుడు బయట ఉన్నప్పటికీ కాలసర్పదోషమని కొందరు, చంద్రుడు కూడా లోపల ఉండాలి, అప్పుడు కాలసర్పదోషమవుతుందని కొందరు. సరే, ఏదైతేనేమి, సర్వే గ్రహ అని కొందరు, షడ్గ్రహ అని కొందరు. ఏమైనా లగ్నానికి అగ్రే రాహు, అగ్రములో రాహువు, అంటే లగ్నము కూడా ఈ మధ్యలో ఉండాలి. లగ్నము బయటపడ్డది అనుకోండి, బయటికి వచ్చింది అనుకోండి, అప్పుడు కాలసర్పదోషము లేదు. ఇటు రాహువుతో కానీ అటు కేతువుతో కానీ ఏ గ్రహము కలిసినా కాలసర్పదోషము లేదు. అయితే ఇది వ్యక్తిగతమని చెప్పటంలే నేను, దేశానికి సంబంధించిన దాంట్లో కూడా ఇవి ఉన్నట్లయితే కాలసర్పదోషము కాదు, అంతేగాని వ్యక్తికి సంబంధించిన దోషము కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాలసర్పదోషములో ఏదో సర్పం అన్నారు కదా, కాలసర్పము అని, కాబట్టి ఈ సర్పాల పేర్లన్నీ తగిలించి ఏదో తక్షక, కర్కోటక ఇవన్నీ ఉన్నాయి, ఆ తక్షకుల పేర్లు, సర్పాల పేర్లు. ఇవి దివ్య సర్పములు, ఇవి పాతాళ లోకంలో ఎక్కడెక్కడో ఉండే సర్పాలు. ఆ దివ్య సర్పాల పేర్లన్నీ తగిలించి కాలసర్పదోషాలను పెంచి 1వ స్థానములో రాహు ఉండి, 7లో ఇక్కడ మేషములో రాహువు, ఇక్కడికి వచ్చేటప్పటికి తులలో కేతువు ఉంటే ఇది ఒక కాలసర్పదోషం, కర్కోటకము. ఇట్లా 2వ స్థానము నుంచి మళ్ళీ 9, 8, 3 నుంచి 9, ఇట్లా ఒక్కొక్కటి 12 రాసులకు 12 తయారు చేశారు. 12 తయారు చేసి, ఇదిగాక ఇప్పుడు మేషం ఉన్నది, మేషంలో రాహు ఉన్నాడు, ఈ రాహుతో పాటు రవి కలిసి ఉంటే ఇది ఫలానా దోషము, చంద్రుడు కలిసి ఉంటే ఫలానా దోషము, కుజుడు కలిసి ఉంటే ఫలానా దోషము, ఇట్లా ఎవరు కలిసి ఉంటే ఆ దోషం. ఇట్లా కేతువుతో కూడా ఫలానా వాడు ఇక్కడ, అది అయిపోయింది. అట్లా 9 గ్రహాలు అక్కడ సార్, రాహుతో పాటు మిగతా 8. 2వ స్థానంలో మళ్ళా 8, 3వ స్థానంలో 8. ఇక్కడ మళ్ళా కేతువుతో, ఇప్పుడు రాహుది అయిపోయింది, కేతువుతో రవి కలిస్తే, కేతువుతో చంద్రుడు కలిస్తే అని ఇట్లా కాలసర్పదోషం. మళ్ళా దీంట్లో విపరీత కాలసర్పదోషము, సవ్యము అపసవ్యము 2 రకాలుగా చేసి, నేను ఒక గ్రంథము చూశాను, ఒక మహానుభావుడు 144 యోగములు తయారు చేసి 144 రకాల కాలసర్పదోషాలు రాశాడు. కాలసర్ప దోషం అనుకోవాలి, కాలసర్ప యోగం అనుకోవాలి.
యోగం కాదు. మ్మ్. యోగము అంటే లేనిది ఇచ్చేది యోగము, ఇది ఇచ్చేది కాదు, ఇది తీసుకొని పోయేది ఉన్నదిగా చేసి. దోషం అవుతుంది అప్పుడు. ఒకవేళ ఇచ్చేది అనుకున్నా కూడా ముంత ఇచ్చి చెంబెత్తుకొని పోతాడు. అదే అదే కాబట్టి ఇది దోషమే, కాలసర్ప దోషమే. కాలసర్పాఖ్య యోగోయం అని కొంతమంది, కాలసర్పాఖ్య దోషోయం అని కొంతమంది, రకరకాలుగా ఉన్నాయి. దోషమే ఇది, జాతకంలో ఒక దోషం, కాలసర్ప దోషం అనే పేరు. దీనికి రెమెడీస్ కూడా ఆలోచన చేసి, సర్పము కదా అందువల్ల శివుడికి నాగాభరణం చేసి ధరింపజేస్తే ఈ దోషం పోతుంది అన్నారు ఒకరు. అదే ఇంకొకరు ఇట్లా రకరకాలుగా ఏవేవో రెమెడీస్ అన్నీ చెప్పారు. కాబట్టి ఈ కాలసర్ప దోషము లేదు. యథార్థానికి వస్తే బృహజ్జాతకము, మంత్రేశ్వరుడి ఫలదీపిక, సారావళి, బృహత్ పరాశర హోరాశాస్త్రము, జాతక పారిజాతము, మానసాగరీ పద్ధతి, జాతక తత్వము, ఉత్తర కాలామృతము మొదలైన ప్రాచీన జ్యోతిష్శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా కాలసర్పదోష ప్రసక్తి లేనే లేదు. ఓకే. ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాచీన జ్యోతిష్శాస్త్ర గ్రంథాలలో ఒక్క చోట కూడా ఈ కాలసర్పదోష ప్రసక్తి వ్యక్తిగతమైనదన్న ప్రసక్తి లేనే లేదు అసలు. ఓకే. కాబట్టి ఇది కల్పితము పూర్తిగా. ఈ రోజులలో భయభ్రాంతులైతున్నారు అందరూ. ఏమీ అవసరం లేదు, ఏం భయం లేదు. అయితే ఈ వచ్చే దుష్ఫలితాలు కాలసర్పదోషం వల్ల కాదు, ఇతర గ్రహాల సంయోగాల వల్ల, గ్రహాల దృష్టుల వల్ల ఏర్పడ్డ దోషాలే. మిగతా జాతకంలో ఉన్న బాధల వల్ల వచ్చేవే కానీ ఈ కాలసర్ప దోషం వల్ల కాదు. ఓకే. నమస్కారం గురు. నమస్తే అండి.